ఇచ్చాడు ఇక్కడ చెప్పడానికి. మొన్న ఆదివారం బెన్నీ చెప్పిన వాక్యానికి అది బాగా సపోర్ట్ చేస్తుంది. ఆ వర్తమానం చాలా సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ నేను అంశం పేరు కూడా రాసుకున్నాను. యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే బైబిల్లో, దిస్ వాజ్ ద అపీరియన్స్ ఆఫ్ ద లైక్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దిస్ వాజ్ ద అపీరియన్స్ ఆఫ్ ద లైక్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. యెహోవా ప్రభావ స్వరూప దర్శనం అంటే అసలు దేవుని యొక్క రూపం ఏంటి? దేవుని యొక్క అసలు రూపం ఏమిటి? దాని గురించి నందిగంలో కూడా అనౌన్స్ చేశాను, అది చెబుదామని. చాలా మంచి బలమైన వాక్యం. ఎక్కడికి వస్తే దేవుడు వద్దు, అది వద్దు, ఇది వద్దు, వీళ్ళకి అవసరం లేదు ఇది అనగానే మళ్ళా నేను బైబిల్లోకి వెళ్ళిపోయాను. ప్రభా ఇప్పుడు ఏం చెప్పాలి, నేను ఇప్పుడు ఏం వాక్యం చెప్పాలి అని దేవుని దగ్గరికి వచ్చాను. సరే, ఓన్లీ బిలీవ్, కేవలం నమ్ము. దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ పోండి. మీ ఫోన్లు కనుక ఆన్లో ఉంటే ఆపుకోండి. ఒక పావు గంట దేవుని వాక్యం విందాం చాలు. విస్తారమైన మాటలు మాట్లాడటం కంటే విలువైన 5 మాటలు మాట్లాడితే చాలని అపోస్తుడైన పౌలు గారు చెప్పిన వాక్యాన్ని వెంబడించాలని నేను అనుకుంటున్నాను. కనుక ఈరోజు అసలు నేను కూర్చుంటే చాలాసేపు వాక్యం చెప్పొచ్చు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఆయన వెంబడించారు, ఆయనతో నడిచారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు. అయినా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఆమె పరిశుద్ధాత్మను పొందుకోలేదు. దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవటానికి దేవుడు ఏం చేశాడంటే, మీరు మేడగదిలోకి వెళ్ళి కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. నా క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అవునా? అది పెంతెకోస్తు దినమైంది. పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్న తర్వాత యేసు ప్రభును సిలువ వేసిన యూదులు వచ్చారు, అవునా? మరి వీళ్ళు ఏమి కనిపెట్టుకోకుండానే, వీళ్ళు ఏమి వేచి చూడకుండానే వీళ్ళని పరిశుద్ధాత్మ ఎలా తాకింది? ఇది నా క్వశ్చన్. వాళ్ళు 10 రోజులు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినమున అగ్ని జ్వాలలుగా దిగొచ్చి నాలుకలుగా విభాగింపబడి 120 మందిని తాకితే, ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేయలా, వాళ్ళు కనిపెట్టుకోవాలా. దెర్ ఈజ్ నో వెయిటింగ్. అక్కడ వెయిట్ చేసింది కూడా ఏం లేదు, అవునా? కానీ వీళ్ళకి పరిశుద్ధాత్మ ఎలా తాకింది? మన అంశం ఏంటి ఈ రోజున? ఓన్లీ బిలీవ్, కేవలం నమ్ము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రవక్త ఓన్లీ బిలీవ్ అనే వర్తమానంలో ఆయన ఏం మాట్లాడాడంటే, మొదటిసారి నేను పెంతెకోస్తు వారి యొద్దకు వచ్చినప్పుడు వారు పెంతెకోస్తును గూర్చి వెతుకుచు మరియు ఎదురు చూచుట గూర్చి మాట్లాడుకొనుట నేను విన్నాను. నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. పరిశుద్ధాత్మ ఇక్కడ 2000 సంవత్సరాల నుంచి ఉండి ఉన్నప్పుడు వేచి ఉండుట ఎందుకు? నేను వేచి ఉండుట అనే పదాన్ని నేను చూశాను. దాని అర్థం ప్రార్థించటం కాదు, ఎదురు చూచుట. ఆమేన్. అంటే వేచి ఉండటాన్ని బట్టి ఒక గొప్ప రిజల్ట్ ఎలా వస్తుందో ఇక్కడ పెంతెకోస్తు అనుభవాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఎదురు చూచుట. ఐఎమ్ వెయిటింగ్, నేను చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్, మీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మనం చూస్తూ ఉంటాం, ఒక్కోసారి ఇలాంటి పదాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. పెంతెకోస్తు దినమందు పూర్తిగా వచ్చున్నంత వరకు వాళ్ళు ఎదురు చూడవలసి వచ్చిందనే నేను చూశాను. ప్రవక్త చెప్తున్నాడు,
ఆ పెంతుకోస్తు దిన పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చే వరకు వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. తొందరపడలేదు మధ్యలో. అర్థమైందండి? వాళ్ళు తొందరపడటం లేదు. వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది. మంచి రిజల్ట్ వచ్చింది. వేచి ఉండటాన్ని బట్టి ఒక అద్భుతకరమైనటువంటి రిజల్ట్ వచ్చింది. అవునా? తర్వాత ప్రవక్త మాట్లాడుచున్నాడు, కొన్ని సందర్భాల్లో పౌలు వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆమేన్. తర్వాత పిలుపు వెళ్ళి సమరయులకు బోధించినప్పుడు వాళ్ళందరూ వాక్యం స్వీకరించారు, వాళ్ళు బాప్తిసం పొందుకున్నారు. కానీ వాళ్ళ మీద పరిశుద్ధాత్మ రాలేదు. కానీ పేతురు వచ్చి ఎప్పుడైతే చేతులు పెట్టి ప్రార్థన చేశాడో, లేకపోతే యోహాను ఎవరైతే ప్రార్థన చేశాడో అప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. రైట్. మరొక వర్తమానం, ఒక దాగి ఉన్న జీవితం అనే వర్తమానంలో ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నది ఒక మాట నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒక దాగి ఉన్న జీవితము, పేరా నెంబర్ 42లో ఏమని మాట్లాడుచున్నాడంటే, ఒక పాత ఎండిపోయిన కర్ర ఇక్కడ తీసుకురాబడింది. స్వయముగా దేవుని యొక్క ప్రసన్నతలో ఉంచబడినప్పుడు ఏం జరిగింది? దేవుడు ఒక మాట చెప్పాడు, వినండి. దీన్ని వివరిస్తా చిన్నగా. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ ఎండిపోయిన కర్రను తీసుకొచ్చి ఆ మందసములో పెట్టండి. జాతర ఆ పెంతుకొస్తు దినానికి ఎక్కడికి ఏదో ఒక సంబంధం మనకు కనబడుతున్నట్టు అర్థమవుతుంది. ఆ 3000 మంది బాప్తిసం తీసుకున్నారు కదా పెంతుకొస్తు దినమందు. వాళ్ళంట నమ్మారంట. వీళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. అవునా? వీళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు, ఎదురు చూచారు. వీళ్ళు దేవుని శక్తిని పొందుకున్నారు. వాళ్ళు కేవలం నమ్మారు. వీళ్ళు పొందుకున్న పరిశుద్ధాత్మే వాళ్ళు పొందుకున్నారు. అక్కడేను వాళ్ళకి రిజల్ట్ వెంటనే వచ్చింది, కానీ ఇక్కడ ఆలస్యంగా వచ్చింది. వింటున్నారా? అక్కడ వాళ్ళకి రిజల్ట్ వెంటనే వచ్చింది, కానీ ఇక్కడ ఆలస్యంగా వచ్చింది. కానీ ఏది స్థిరపరచబడిందంటే ఆలస్యంగా వచ్చిందే స్థిరపరచబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక్కోసారి సంఘంలో కూడా అడావుడిగా బాప్తిసాలు తీసుకుంటారు. అవి నిలబడ వాళ్ళ జీవితాల్లో, దాని విలువ వాళ్ళకి తెలియదు. కానీ వాక్యం విని మారు మనసు పొంది పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుడు స్వరం వినేదాకా కనిపెట్టుకొని ప్రార్థన చేస్తారు. చూసారా? అది స్థిరమైన భక్తి, అది స్థిరమైన విశ్వాసం. వాళ్ళు ఎక్కువ కాలం దేవునితో నడవగలుగుతారు. అడావుడి బ్యాచి అడావుడిగానే బస్సు ఎక్కుతారు, అడావుడిగానే దిగిపోతారు. వీళ్ళంతా దడదాట సింగులు అనమాట. ప్రైజ్ ది లార్డ్. దడదాట సింగు ఏంటంటే అడావుడిగా బస్సు ఎక్కారు, అసలు ఎందుకు ఎక్కారో తెలీదు, ఎందుకు దిగారో తెలియదు. భక్తి అలా కట్టుకునేది కాదు. భక్తి అలా కట్టుకునేది కాదు. స్థిరమైన భక్తి, స్థిరమైన పునాది పడాలంటే వేచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ వేచి ఉండాలంటే మనలో మొట్టమొదట ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలి? ఈ విశ్వాసం ఎక్కడది? మనకు దేవుడు గలతీ 5:22లో ఒక మాట చెప్పాడు. ఇది ఒక ఫలము. పౌలు చెప్పింది ఏంటి? దిస్ ఈజ్ ద ఫ్రూట్. ఇది ఒక ఫలము. ఇది ఏ ఫలము అంటే ఆత్మఫలము. ఏం ఫలం అండి? ఆత్మఫలము. ఇప్పుడు ఈ రోజున చదవండి సార్, అన్నమాట చదవండి. ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సమాధానం, దయాలత్వము, చాలండి. మొదటి 3 చూడండి. మొదటి 3 ఒకళ్ళు చదవండి. ఈ భాగం చదవండి. ప్రేమ, సంతోషము,
ఈ 3 మీరు పట్టుకోండి. ఈ ఈ రోల్లో 3 చదవండి. తర్వాత దీర్ఘశాంతము, దయాలత్వము, ఈ 3 ఈ రోల్లో ఉంచుకోండి. అవతల రోల్ 3 చదవండి. విశ్వాసము, సాత్వికము, రైట్. ఇప్పుడు 3 భాగాలు అయినాయిగా. ఇవి 3, ఇవి 3, ఇవి 3. మొదటి 3 మనలో ఉండాల్సినవి. ప్రైజ్ ది లార్డ్. మొదటి 3 ఫలాలు, గుణలక్షణాలు. ఫలం ఒకటే. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఉసిరికాయ తిన్నారా? ఉసిరికాయ తిన్నారా? కరక్కాయ తిన్నారా? దాంట్లో 5 రకాల రుచులు ఉంటాయి. తెలుసా మీకు? కాయ ఒకటే, రుచులు 5: కారము, పులుపు, చేదు, తీపి, వగర. ఈ 5 రకాల రుచులు ఒక్క కాయలో ఎలాగున్నాయో, ఆత్మీయ ఫలములో ఈ 9 గుణలక్షణాలు ఉన్నాయి. ఆత్మ దేవుడై ఉన్నాడు, ఆత్మ వాక్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ దేవునిలో ఉన్న గుణలక్షణాలే ఇక్కడ రాయబడి ఉన్నాయి. అయితే మొదటి 3 ఈ రోల్లో ప్రేమ, సంతోషము, ఇవి మనలో ఉండాలి. సువార్తమ్మా విన్నావా? ఆకాశంకి ఎక్కిపోయావు అనుకున్నా. ప్రేమ మన లోపలే ఉండాలి. ఇప్పుడు చెప్పండి. ప్రేమ, సంతోషము, ఈ 3 ఉండాలి. తర్వాత ఈ రోల్లో ఏమొచ్చింది? దీర్ఘశాంతము, దయాలత్వము. ఇవి మనము ఇతరుల మీద చూపించాల్సినవి. ఈ 3 గుణ లక్షణాలు ఇతరుల మీద నువ్వు దీర్ఘశాంతం వహించాలి. ఏంటి దీర్ఘశాంతం అంటే? అసలు ఇయ్యే మాహులు ఇవ్వయ్యా అంటారా? ఇయ్యి తప్ప ఎన్న అడగండి, కోపడకుండా ఉండలేం. మమ్మల్ని ఒక మాట అంటే మేము ఊరుకోమండి. అసలు పాస్టర్ గారు ఉన్నారు, జ్ఞానం కూడా ఉండదు. మమ్మల్ని ఈ మాట అంటే అసలు మేము ఊరుకోం. అంటే వాళ్ళ దీర్ఘశాంతం అంటే ఎక్కువగా సమాధానం కలిగి ఉండటం. వాళ్ళు ఏదన్నా అన్నాయి, ఎంతన్నా అన్నాయి, ప్రభు వాళ్ళని క్షమించని ప్రార్థన చేయటమే దీర్ఘశాంతం. చూసారా? ఉందా మనలో అది? లేదు. ఒప్పుకున్న వాళ్ళు ధన్యులు. రెండవది దయాలత్వము. దయాలత్వము. ఎంతమంది కోడళ్ళు మీ మామలను చూస్తున్నారు, మీ అత్తలను చూస్తున్నారు? చేతులు ఎత్తండి. అబ్బా నిజమేనా? మీరు చెబితే మేము నమ్మాలా? ఇదిగో రా అంటున్నారా? దయాలత్వము. నీ తల్లిదండ్రులు నువ్వు ఎంత ప్రేమిస్తావో నీ అత్తమామలు కూడా అంతే ప్రేమిస్తావు. ఇతరుల ఏళ్ళ దయ కలిగి ఉండటం అంటే అది దేవుని మనసు. అది దేవుని మనసు. ఇప్పుడు దేవుని దగ్గరికి ఒకడు స్వస్థత కొరకు వచ్చాడు. దేవుడు వాడిని స్వస్థపరిచాడు. 38 సంవత్సరాలు ఒకడు పడి ఉన్నాడు. వాడిని కూడా స్వస్థపరచడానికి వెళ్ళాడు యేసయ్య. ఆయన రాలేదని దేవుడు, ఈ రోగి నా దగ్గర రాలేదని దేవుడు ఎప్పుడు అలా అనుకోలేదు. మనకు ఆ స్వభావం రావాలి. అందరినీ ప్రేమించాలి. ఇది నేర్చుకోండి. అందరినీ ప్రేమించాలి. వాళ్ళు మనుషులేగా. ఆమె వాళ్ళు కూడా మనుషులే కదా, అవునా? వాళ్ళని మనం ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. అది దేవునికి ఉన్న మనసు. మూడవది మంచితనము. మంచితనము ఈ గుణలక్షణం మనలో ఎక్కువ శాతం ఉండాల్సిన గుణలక్షణం. చెడుతనం కాదు నేను చెప్పేది. యేసు ప్రభు శరీరములో అరికాల నుంచి నన్నెత్తి వరకు ఆయనలో పాపమేమన్నా ఉన్నదేమోనని అలా వెతికారంట. వెతకడం అంటే పేలు చూసినట్లు కాదు. రంపాలతో, కొరడాలతో, ఇనప మేకులతో, రోమేలు యొక్క కొంకెలు కలిగిన కొరడాలతో
ప్రతి భాగాన్ని వెతికారంట. ఎక్కడ తప్పు ఉందా, ఎక్కడ తప్పు ఉందా, ఎక్కడ తప్పు ఉందా, ఎక్కడ తప్పు ఉందా. ఎక్కడ ఆయనలో చిన్న పాపము కూడా, అంత మంచితనమే కనబడుతుంది. ఎక్కడ గాయపరిచిన ఆయన నోరు మీద పట్ల వదకు తేబడిన గొర్రెవలే ఆయన మౌనం వహించారు. ఎక్కడ ఆయనలో పాపము చెడుతనం ఎక్కడ కనబడుతుంది అన్నాడు. మీలో ఎవడైనా రుజువు చేస్తాడో చేసుకోండి. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అంటే ఇంకా సమాధానం లేదు. ఎందుకంటే ఆయనలో చెడు అనే ఆ లక్షణం లేదు. ఆయనకున్న గుణ లక్షణాల్లో మంచితనం అనేది ఒక గుణ లక్షణం. క్రైస్తవుడిగా ప్రార్థించేవారిగా మనలో ఉండాల్సినదే. నీలోకి ఎప్పుడైతే స్వార్థం వచ్చిందో నీ పతనం స్టార్ట్ అయిందని అర్థం. అందుకే నేను చెప్తా, దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడద్దు. అమ్మో దేవుడికి ఎంత ఇవ్వాలా, దేవుడికి ఎలా చేయాలా, దేవుడికి అలా చేయాలా. మీరు దశంభాగాలు మీ అర్పణలు దేవునికి ఇవ్వకపోతే ఆశీర్వాదం రాదండి. నీ చెట్టుకు నీళ్లు పోయకపోతే చెట్టు ఉన్నా కానీ ఒక రోజున ఎలా వాడిపోద్దో నువ్వు దేవునికి దశంభాగాలు ఇవ్వకపోతే ఒక రోజున నీ రాబడంతా అలాగే వడిలిపోద్ది. ఖచ్చితంగా రాసి పెట్టుకో. సేవకుడు ఎలా చెప్పాడు, ఒకసారి ప్రయత్నం చేద్దామని నువ్వు ప్రయత్నం చేసావనుకో ఫలాలు రావు, వాడిపోతూ ఉంటుంది. నీరు పెట్టిన చెట్టు ఎలాగ ఎల్లప్పుడూ ఫలిస్తూ ఉంటుందో దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే గుప్పెళ్ళు విప్పుతా ఆ మనసు ఉండాలండి. ఆ మనసు రావాలి. నేను ఇక్కడ ఈ పాయింట్ నేను మీకు చెప్తాను. ఇక్కడ ఆ మనసు గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. ఏమన్నాడంటే ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే, ఒక దాగి ఉన్న జీవితంలో ఏమన్నాడంటే, ఆ ఎండిపోయిన కర్ర దేవుడు అన్నాడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ చెప్పబడినప్పుడు కర్రను ఎండిపోయి నరకబడింది, ఫస్ట్ పాయింట్. రెండవది అది ఎండిపోయింది. ఇప్పుడు తెచ్చేవాడికన్నా డౌట్ రావాలిగా, అవునా? తీసుకొచ్చేవాడికైనా నేను శ్యామ్ గారు చెప్పిన ఆ కర్ర తీసుకురండి అని, వినండి, ఆ కర్ర తీసుకొచ్చి పెట్టండి, మందసంలో పెట్టండి అని చెప్పానుకో, ఇప్పుడు ఆయన తెచ్చినప్పుడు ఆయన రావాలి, అయ్యగారు ఇది ఎండిపోయింది, ఎట్ట బతికింది ఇది ఎండిపోయింది కదా, ఎలా బతికింది మీరు చెప్పారు కరెక్టే, కానీ ఇది నరకబడి కొన్ని నెలల్లో సంవత్సరాలు అయ్యింది, ఇందులో జీవము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇందులో జీవము లేదు, ఇందులో పచ్చి లేదు, మంచితనం లేదు. మనం ఇప్పుడు చదువుకున్న గుణ లక్షణాలు, దీర్ఘశాంతం లేదు, ఇతరుల ఎళ్ళ చూపించే ఆ మంచి లక్షణాలు, దయాలత్వం లేదు, మంచితనం లేదు. అలాగే దీని లోపల బ్రతుకు లేదు, అంటే జీవం లేదు, పచ్చదనం లేదు, ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం ఎండిపోయింది, కేవలము ఎండిపోయింది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆ ఎండిపోయిన దాన్ని తీసుకొచ్చే మందసంలో పెట్టు. ప్రవక్త అంటున్నాడు, మనం కూడా దేవుని దగ్గరికి అలా నశించిన వారిగానే వచ్చాం. ఆమె దేవుని దగ్గరికి మనము అలాగ నశించిన పోయిన వారిగానే వచ్చాం, ఎండిపోయిన వారిగానే వచ్చాము. ఆమె రెండవది, ఆ తేబడిన కర్ర అది ఏమై ఉండాలంటే, అది బ్రతకటానికి ముందుగా, పుష్పించటానికి ముందుగా, కాయలు ఏం కాయలు కాసింది, అది బాదము కాయలు కాయటానికి ముందుగా అది బాదము కర్రకు, బాదము విత్తనానికి చెందిన జాతి అయి ఉండాలి. ఆమె ఈరోజు పొద్దున్నే నా పెద్ద కుమారుడికి ఒక మాట చెప్పా, నాన్న దువ్వెనల చెట్టు ఉంటుందిరా, దాని ఆకు తీసుకురా, కాస్త పసర కావాలి అన్నాను. వాడు వెంటనే ఆనందం చెట్టు చూపించి, ఇదే డాడీ అన్నాడు. వాడే చెప్తున్నాడు, ఇది ఆనందం చెట్టే కాదు డాడీ అని. నేను చెప్తుంది ఏంటి, దువ్వెనల చెట్టు. వీడు చూపించేది ఏంటి, ఆనందం చెట్టు. మళ్ళీ వాడు కాయ యొక్క షేప్ చెప్తున్నాడు, కాయ ఎలా ఉంటుంది, దువ్వెనలుగా ఉంటుంది. అవునంటే మరి దీనికే కాసిద్ది కదా, ఆనందం చెట్టుకే కాసిద్ది కదా అని. అప్పుడు ఆ చెట్టు వేరు, ఈ చెట్టు వేరు, నేను అది వేరు ఇది వేరురా, ఎక్కడెక్కడో ఉంటుంది దువ్వెనల చెట్టు. వెళ్ళి దాని ఆకులు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి దాని రసం తీసి ఒక గ్లాసులో అరగిద్దెడో వస్తుంది, దాన్ని తీసి నాకు ఇవ్వు అన్నాను. అప్పుడు బయటికి వెళ్తే ఎక్కడో ఒక 5-6 ఆకులు దొరికినాయి.
తీసుకొచ్చి రసం చేసి ఈ నొప్పులు తగ్గటానికి ఆ రసం తాగి వచ్చే లోపలికి. ఆ చెట్లో ఉన్న గుణలక్షణం ఏంటి? నొప్పులను తొలగించటము, కావలి ఏనుగంత బలం ఇవ్వటం ఆ చెట్లో ఉన్న గుణలక్షణం. పడిపడి లేచేవాళ్ళు ఎవరినుంటే తాగండి. కావలసినంత బలము శక్తిని ఆ చెట్టు ఇస్తుంది. ఇంకా దాని ఏర్లు కషాయం కాసుకొని తాగితే భూమిలో ఉన్న ఎన్ని మూలికలు ఉంటాయో ఆ వేరుల్లో కూడా అన్ని లక్షణాలు ఉంటాయి. ఐరన్, కాల్షియము, పొటాషియము, యూరియా అన్నీ అందులో ఉంటాయి, ఆ ఏర్లలో ఉంటాయి. అందుకని ఏర్లు కషాయం ఎక్కువ తాగితే మనకు ఎక్కువ బలహీనతలన్నీ తొలగిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఆ కర్ర తెచ్చేటప్పుడే అది ఎండిపోయిన కర్రని వాళ్ళకి తెలుసు, కానీ తెచ్చే వారిలో కూడా విశ్వాసం ఉందంట. ఆమేన్. తెచ్చే వారిలో కూడా విశ్వాసం ఉందంట. ఈ ఎండిన కర్రన మందసంలో పెడితే తెల్లారే సలకర్ర బతికింది. ఆమేన్. సేవకుల్లోనే కాదు అదే విశ్వాసము, అదే విశ్వాసం సంఘంలో కూడా ఉండాలి. ఏం చెప్తున్నానంటే, 10 రోజులు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేసిన వారిలో ఎంత విశ్వాసం ఉందో, వారిని చూడటానికి వచ్చిన వారిలో కూడా అంతే విశ్వాసం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. కేవలం నమ్మటాన్ని బట్టి దేవుని యొక్క అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ప్రవక్త అన్నాడు, అది పుష్పించింది, ఫలాలు ఫలించింది, అది తిరిగి జన్మించింది. ఆమేన్. అంటే ఒక కర్ర అది బాదము చెట్టునకు చెందినదై ఉండాలి, అది నరికి వేయబడినప్పుడు అది చనిపోయింది. మానవుడు కూడా దేవుని యొద్ద నుండి దూరమైనప్పుడు, అంటే మనం కూడా నరికి వేయబడితే చెట్టుకి కర్ర దూరం అయింది, అంతే కదండి, కొమ్మ దూరం అయిపోద్ది. మనము కూడా నరికి వేయబట్టమంటే దేవునికి దూరమైనప్పుడు, మనం ఆత్మీయంగా చనిపోయినప్పుడు. చెట్టు నుంచి కర్ర వేరవగానే చనిపోద్ది కదా, కొన్ని రోజులకి ఎండిపోద్ది కదా, అవునా? నువ్వు దేవుని వాక్యానికి దూరంగా 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 జరుపుకుంటూ వెళ్ళావనుకో, ఒకరోజు నువ్వు కూడా ఎండిపోతావు. నువ్వెంత ప్రయత్నం చేసినా నీలో పచ్చదనం రాదు. నీలో ఉండాల్సిన ప్రేమ, సంతోషము, సమాధానము రాదు. ఇతరుల ఎడల చూపించాల్సిన దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము రాదు. 3వ భాగం ఒకటి మిగిలిపోయింది, విశ్వాసము, సాత్వికము, ఈ రోలు ఆశానిగ్రహం. ఇవేంటో తెలుసా? ఇవి మనం దేవునిలో చూపించాల్సినవి, దేవుని యందు కలిగి ఉండాల్సినవి. ఈ 3 భాగాలు మనలో ఉండాల్సినవి, ఈ 3 భాగాలు ఇతరుల ఎడల చూపించాల్సినవి, ఆ 3 భాగాలు దేవుని ఎడల మనం చూపించాల్సినవి, లేదా దేవుని ద్వారా మనం కలిగి ఉండాల్సింది. ఈ 9 ఆత్మ ఫలాలు, ఈ 9 గుణలక్షణాలు, ఈ 9 స్వభావాలు మనలో ఉన్నాయా? ఆ మొదటి లేవయ్యా. అసలు మనలో ఉండాల్సిన 3, ప్రేమ, సంతోషము ఉందా మన ఇళ్ళల్లో? మన కుటుంబాల్లో అలాంటి సమాధానం ఉందా? సంతోషం ఉందా? భర్త మాట భార్య అంగీకరించదు, భార్య మాట భర్త అంగీకరించదు. ఇంట్లో వ్యక్తులను మనం ప్రేమించలేము, బయట వ్యక్తులంటే కోసుకుంటాం. ఇంట్లో వ్యక్తులను మనం ప్రేమించలేము, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను మనం చూడలేము. బయట ఎవరికైనా ఏదైనా జరిగితే మాత్రం ఏం పర్వాలా, నేను చూసుకుంటా. అది ప్రేమ కాదు, అది మంచి స్వభావం కాదు. దేవుడు మనకి ఇక్కడ 9 ఆత్మఫలాలు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సంతోషం, సమాధానము, సంతోషము, ప్రేమ, సంతోషం, ఈ 3 నువ్వు కలిగి ఉండు. మొదట అవి కలిగి ఉండాలంటే ఆ నరకబడిన బాదము కర్ర మందసం దగ్గరికి తేబడినట్లుగా
దేవునికి దూరమైన నీవు, ఆత్మీయ స్థితిలో చచ్చిపోయిన నీవు దేవుని దగ్గరికి వస్తే నువ్వు తిరిగి జన్మిస్తావు. నువ్వు తిరిగి జన్మించగానే ప్రేమ వచ్చేస్తుంది, సంతోషం వచ్చేస్తుంది, సమాధానం. నెక్స్ట్ అన్నది ఆకులు ఇంకా మొగ్గలు బయటికి కనబడుతున్నాయి. ఇవి లోపల ఉంటాయి, ఇవి కనపడవు. ప్రేమ, సంతోషము ఇవి బయటికి కనపడవు. కానీ ఇతరుల ఏళ్ళ నువ్వు చూపించే ప్రేమ లేక క్రియలు ఉన్నాయి చూసావా, అవి బయటికి కనపడితే ఇతరులకు కూడా తెలుస్తాయి. వీళ్ళు మంచి పని చేశారంటండి, వీళ్ళు ఫలాని పని చేశారంటండి. ప్రైజ్ ది లార్డ్. ఫలము దేవునిలో ఉన్నటువంటివి: విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దావీదు అన్నాడుగా, దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ఎన్నడూ కోల్పోలేదంట తన ఆశను. అందుకే నువ్వు ఎల్లప్పుడూ దేవుని మీద ఆశ పెట్టుకో. ఎందుకంటే ఆయనలో ఉన్న ఒక గుణలక్షణం అది. ఎందుకంటే అది కర్ర ఎండిపోయిందని తెలుసు, చెప్పిన అతను విశ్వాసంతో చెబుతున్నాడు, చేయుచున్న వారు కూడా విశ్వాసంతో చేయుచు. ఇది దేవుని ఆత్మ కలిగి ఉండడం. మేడగదిలో ఉన్న వారి మీద ఎలాంటి పరిశుద్ధాత్మ ఉన్నదో, బయట చూస్తున్న వారి మీద కూడా అదే పరిశుద్ధాత్మ. ఈరోజు మనలో అలాంటి విశ్వాసం ఉండాలి. ఇలా నేను చెప్పానే, నేను సేవకుడికి ఒక చిన్న కానుక ఇద్దాం అనుకున్నా, కానీ ప్రభువునాడు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆలోచన నాకు తెలియదు. నాకు ఆలోచన వచ్చిందంటే నేను ఫస్ట్ దాని గురించి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు ప్రభా, ఎందుకు ఇవ్వమన్నావు, దేని కొరకు ఇవ్వమన్నావు? ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఎరిగిన దేవుడు ఆయన. ఆమేన్. నేను అది ప్రార్థన చేస్తా, ప్రభా నువ్వు నాకు ఇవ్వండి ప్రభా, నా చేతులు నింపండి, నేను చేస్తాను ప్రభా. ఎందుకంటే ఎప్పుడు డబ్బు మీద మనసు పెట్టుకునే వ్యక్తిని కాదు. మీరు ఈరోజు చూస్తే నా బ్యాంక్ బ్యాలెన్స్ సున్నాలు ఉంటాయి, అన్ని సున్నాలు ఉంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, సేవింగ్స్లో డబ్బులు ఉండవు. అర్థమైందండి? మీరు అనుకోవచ్చు అయ్యగారు బ్యాంకులో ఎంత ఉన్నాయి, నాకంటే చర్చ్ అకౌంట్లోనే ఎక్కువ ఉండే డబ్బులు నాకు తెలిసినంతవరకు. మనము ఇతరుల ఏళ్ళ చూపించేదంతా కనబడతా ఉంటాం. మొగ్గల్లాగా బ్రతుకున్న జీవం లోపల ఉంటుంది, కానీ మొగ్గ పైకి కనపడింది, ఫలం బయటికి కనపడింది. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోహాను సువార్తలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. చాలండి. ఇక్కడ క్రీస్తులో ఉన్న విశ్వాసము, జాగ్రత్త విందాం. ఇక్కడ క్రీస్తులో ఉన్న విశ్వాసము శిష్యుల్లో కూడా రావాలి. ఇప్పుడు
ఇందాక చెప్పా, సేవకుల్లో ఉన్న విశ్వాసము సంఘములోకి కూడా రావాలి. అదే నేను ఫస్ట్ ఆ సాక్ష్యంలోనే చెప్పాను. ప్రభా, నేను సేవకుడికి 5,000 ఇవ్వాలని నాకు మనసులో ఒక ఆలోచన ఇచ్చావు. నేను ఎలా చేయాలి, ఏం చేయాలి, నాకు ఎలా నింపుతావు. ప్రార్థనకి వస్తున్నా, కారులో వస్తున్నా, సిటీలో తిరుగుతున్నా, మనసంతా ఒక వాగ్దానం మనసులో ఉండిపోయింది. ఎలా చేయాలి. దేవుడు సమకూరుస్తున్నాడు పక్క నుంచి, అది నాకు తెలియదు. దేవుడు సమకూరుస్తున్న సంగతి నాకు తెలియదు, కానీ సడన్గా జవాబు వచ్చింది. దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో ఉంది, ఏమనుంది? యేసు ఏమి చేయనయ్యి ఉన్నాడో తాను ఎరిగి ఉన్నాడు. మన ఏళ్ళ కూడా అంతేగా. నీ జీవితంలోనైనా ఎంతైనా, నీ కుటుంబంలోనైనా దేవుడు నీకు ఏ మేలు చెయ్యాలో అని తెలుసు. ఎలా చేయగలడో. ఇప్పుడు దేవుడు సేవకుడి ద్వారా నీతో మాట్లాడుచున్నప్పుడు నీకు ఆలోచన రావాలి, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, సేవకుడి ద్వారా మాట్లాడాడు, ఇప్పుడు నేనేం చేయాలంటే ఖాళీ గంపలు తీసుకొని వెళ్ళిపోవాలి. దేవుడు అడిగే తినటానికి ఏం అవసరం అవుతాయి? పిలుపు వచ్చి అన్నాడు, ప్రభా 200 దేనారాలన్న అవసరం ఉంటాయి. చాలామంది ఉన్నారు, కొద్దిగా పెట్టినా 200, ఏదో దాన్ని ఏమంటారు, పలారంలాగా. దేవుడు అన్నంలాగా ఇంత పెట్టినా చాలు. దేవుడికి తెలుసు ఆయన చేయగలడని. తినడానికి ఏమీ లేదా, 5 రొట్టెలు 2 చాలు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరినీ పంక్తులుగా కూర్చోబెట్టడం మొదట. దేవుడు తెలుసు వీళ్ళందరికీ నేను చేయగలనని. కూర్చోబెట్టే వాళ్ళలో కూడా అదే విశ్వాసం ఉండాలి, ఆయన చేయగలడు. ఆయన కూర్చోబెట్టమన్నాడంటే ఏదో దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు కూడా ఇంకొక ఆలోచన ఇస్తున్నాడంటే, దేవుడు నా జీవితంలో ఏదో చెయ్యాలనే నాకు ఈ తలంపిచ్చాడు, నాకు ఈ ఆలోచన ఇచ్చాడు. ఆ మనసు నీకు రావాలి. కూర్చోబెట్టారు, అందరికీ వస్తనే దేవుడు ఇస్తున్నాడు, గంపలో నుంచి తీసి ఇస్తున్నాడు. అందరు కొట్టేస్తున్నారు. ఎవడికో చెప్పుంటాడు, సరే 12 గంపలు తీసుకురండి రా అని. తెచ్చేవాళ్ళలో కూడా అదే విశ్వాసం ఉండాలి. ఓన్లీ బిలీవ్. కేవలం నమ్మితే ఆయన మాత్రమే చేయగలడన్న ఒక నమ్మిక నీలోకి వస్తే అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. రిజల్ట్ చెప్పేవాడిలో ఏ విశ్వాసం ఉందో వినేవాడిలో కూడా అదే విశ్వాసం. అవునా? ఇంకొక లేఖనం నేను మీకు చూపిస్తాను. ఆ లేఖనం ఏమిటి అంటే, బహుశా 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 1 మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచడం, ఒక్కొక్క 5 నిమిషాలు నా సమయం ఇవ్వండి. 1 గంట చెప్తాను, కానీ ఎక్కువ తీసుకున్న సమయాన్ని ఆయన ముగిస్తాను. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం తీసారండి. ఓకే 14వ వచనం నుంచి చదువుదాము. 14వ వచనం నుంచి చదివితే, ఎలీషా చాలు అప్పగించును. విశ్వాసానికి పరీక్ష. ఎలాంటి విశ్వాసం ఉండాలి? యుద్ధానికి వెళ్తున్నారు,
నీళ్లు లేవు. యుద్ధంకి వెళ్ళేవాడికి అన్నీ సమకూర్చాలి, అవునా? యుద్ధ నీతి ఎలా ఉంటుందంటే, యుద్ధం చేసేవాడు ఒకడు, క్యారేజీలు మోసేవాడు ఒకడు. వాడికి ఎంత జీతమో వీడికి అంతే జీతం ఉంటుంది. బైబిల్ కూడా చెప్తుంది. యుద్ధం చేసేవాడికి ఎంత జీతమో వాళ్ళ క్యారేజీలు మోసేవాడికి కూడా అదే జీతం ఇవ్వబడింది. అది చట్టం, అది గవర్నమెంట్ ఆర్డర్, జీవో అంటారు. గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవోనే గవర్నమెంట్ ఆర్డర్ అంటారు. ఇప్పుడు ఇక్కడ యుద్ధానికి వెళ్తున్నారు. సైనికులు నీళ్ళు లేవు, గుర్రాలకు నీళ్ళు లేవు, ఏనుగులకి నీళ్ళు లేవు, వాళ్ళతో వచ్చినటువంటి సైన్యాధిపతులకు నీళ్ళు లేవు, ఎవరికి నీళ్ళు లేవు. నీళ్ళు అయిపోయినాయి. అరణ్యంలోకి వచ్చారు, నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు ఎలా దొరుకుతాయి? ఎవడో చెప్పాడు, దగ్గరలో ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అడిగారు, అయ్యా మాకు నీళ్లు కావాలి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. మాకు నీళ్లు కావాలి. అప్పుడు ప్రవక్త అన్నాడు, ఆరాధన చేద్దాం. ఏమన్నాడు? సంగీతం వాయించేవాడిని ఒకడిని తీసుకురండి. అందుకే ఆరాధనలో దేవుని ఆత్మ ఎందుకు కదలాడుతుందంటే, అందరూ ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి, ఏక స్వభావం కలిగి, మనందరి హృదయాలు దేవుని వైపే లెగుస్తాయి పైకి. ప్రైజ్ ది లార్డ్. మనలో ఎప్పుడైతే ఐక్యత, ఏక స్వభావం వస్తుందో దేవుడు కార్యాలు చేస్తాడు. చెప్పేవారిలో, వినేవారిలో, బోధించేవారిలో, వాక్యాన్ని గ్రహించే వారిలో ఒకే విశ్వాసము దాచబడి ఉండాలి. మీకెందుకు రావట్లేదు? సేవకుల్లో ఉన్న విశ్వాసం మీకెందుకు రావట్లేదు? సంఘానికి ఎందుకు రావట్లేదు? సేవకుడు ఎలా చెప్తున్నాడు, మనకెందుకు రావట్లేదు? ఈ నమ్మకం మనకెందుకు రావట్లేదు అనేది ఎందుకు మీకు కలగట్లా? అంటే మీరు సరైన ఆత్మ ఫలములలో ఆ గుణలక్షణాన్ని మీరు కలిగి ఉండటంలో తప్పిపోతున్నారు, నమ్మటంలో తప్పిపోతున్నారు. సేవకుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా చెప్పాడు, అది నమ్మాలి. అక్కడ ఉన్నదే 5 రొట్టెలు 2 చేపలు, 12 గంపలు తెమ్మన్నాడు. ఏంటి ఈయన? ఇది కాదు నీకు ఉండాల్సిన స్వభావం. ఆ ఎండిపోయిన కర్ర తీసుకురమ్మని చెప్తున్నాడు. ఏంటి ఈయన? ఇది కాదు ఉండాల్సిన స్వభావం. ఆ వాయిద్యాలు వాయిస్తా ఉన్నాడు. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. అతడు వాయిద్యాలు వాయిస్తూ ఆరాధన చేస్తూ మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, లోయలోకి వెళ్ళి గోతులు తవ్వండి, లోయలోకి వెళ్ళి చాలా గోతులు తవ్వండి. గాలి రాదు, వర్షము రాకపోయినా మీరు, మీ మందలు, పశువులు నీరు తాగుటకు ఈ లోయ నీళ్లతో నింపబడును. హల్లెలూయా. ఇప్పుడు తవ్వేవాడికి ఉండాలి విశ్వాసం. అదే సంఘం. ఆ గంపలు తెచ్చిందే సంఘం, ఆ పంక్తులుగా కూర్చోబెట్టిందే సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఆ 12 గంపలు తెచ్చిందే సంఘం. బయట నిలబడి పెంతుకొస్తూ దినమందు ఆ శబ్దాన్ని విని, ఆ స్వరాన్ని విని, పేతురు యొక్క బోధ విన్నదే ఆ సంఘం. ఆమేన్. నిజంగా అది అరణ్యము, లోయల్లో గొయ్యలు తోటం ఏంటి అసలు? లోయలో గొయ్యలు తోటం ఏంటి? అసలుకే అదే లోయ, అదే పెద్ద లోయ. వాన రాపోయినా, గాలి రాపోయినా, వర్షం రాపోయినా, తుఫాను రాపోయినా దేవుడు నింపొచ్చుగా. పిలుపుని దేవుడు ఎలాగ పరీక్ష చేశాడో మనల్ని కూడా దేవుడు అలాగే పరీక్ష చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ప్రభా ఇది ఆల్రెడీ లోయ, నువ్వు వర్షం తెప్పిపోయినా, సుడిగాలులు రాకపోయినా, తుఫాను రాకపోయినా నువ్వు తలుసుకుంటే ఈ లోయ నిండిద్ది ప్రభా, నింపగలడు ఆయన. కానీ నీలో విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి ఆ లోయలోకి వెళ్ళి ఇంకా గొయ్యలు తవ్వండి. నువ్వేం చేయాలంటే, నీ పని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో దేవుడు ఈ గోతులతో సహా ఈ లోయను నీటితో నింపబోతున్నాడని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా నాకింత లోయ ఉంది ప్రభువా, నాకింత లోయ ఉంది, నాకింత శ్రమ ఉంది, నాకింత కష్టం ఉంది, నాకింత బలహీనత ఉంది. ఇవన్నీ లోయలే. ఈ లోయలు ఉన్నాయి, కానీ మనలో సంతోషము, సమాధానము, ప్రేమ, నెమ్మది, దీర్ఘశాంతము, దయాలత్వము
విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం ఇవేమీ లేవు. ఎందుకంటే లోయలన్నీ ఎండిపోయి ఉన్నాయి. చెప్పేవాడిలో ఎలా విశ్వాసం ఉంటుందో వినే సంఘములో కూడా అదే విశ్వాసం. వాయించేవాడి మీద దేవుని ఆత్మ వచ్చింది. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. లోయలో చాలా గొయ్యలు తవ్వడు. ఒకటి కాదు, నువ్వెన్ని గొయ్యలన్న తవ్వు, వాటిని నింపటానికి నా దేవుడు సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని సమస్యలు రాని, ఎన్ని ఆటంకాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎన్ని ఇరుకులు రాని, లేకపోతే ఎండిపోయిన ఆ యొక్క అహరోను కర్రవలే ఉండలే, దాన్ని బ్రతికించుటకు, దాన్ని చిగురింప చేయడానికి, దాన్ని మొగ్గలు వేయటానికి, అది ఫలాలు రావటానికి సమర్థుడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విశ్వాసము నీలో ఉంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చాయి. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చాయి. ఎందుకో తెలుసా? ప్రభు ఆల్రెడీ అది లోయ, అది లోయ, అది లోయ. ప్రభు అన్నాడు, గొయ్యలు తీయండి. వాళ్ళు విశ్వాసంతో గోతులు తవ్వారు. వర్షం రాలా, గాలి రాలేదు, తుఫాన్ రాలేదు, ఏమీ రాలేదు. తెల్లవారేసరికి లోయలన్నీ నీటితో, తెల్లవారేసరికి అద్భుతం జరిగింది. తెల్లవారేసరికి అహరోను కర్ర చిగురించింది. ఆమేన్. తెల్లవారేసరికి శత్రువులు వెనక్కి తిరిగి పారిపోయారు. చూసారా? నువ్వు ఈ రాత్రి ఎందుకు, లేకపోతే ఈ సమయంలో ఎందుకు నిన్ను నీవు నీ విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో ఎందుకు రుజువు చేసుకోలేవు? మొదటి 3 ఫలాలు మనలో ఉండాల్సినవి, మిగిలిన 3 ఫలాలు ఇతరుల ఏళ్ళ మనం చూపించాల్సినవి, మిగిలిన 3 ఫలాలు దేవుని మీద చూపించాల్సి. ఆమేన్. వాటిలో ఒకటే, మొదటిది విశ్వాసము. అవునా? దేవుని మీద మనం ఉంచాల్సిన మొదటి గుణలక్షణం విశ్వాసం. మొదటి మెట్టది. అది ఉంటే వేచి ఉండిన వారిని పరిశుద్ధాత్మ ఎలా తాకిందో నమ్మిన వారిని కూడా అలాగే తాకింది. గొయ్యల తవ్వమని చెప్పిన వాడిలో ఎలాంటి విశ్వాసం ఉన్నదో అక్కడ గోతులు తవ్వుతున్న వాళ్ళలో కూడా అలాంటి విశ్వాసమే ఉన్నది. 5 రొట్టెలు 2 చేపలు విస్తారంగా పంచుతున్న దేవుళ్ళో ఎలాంటి విశ్వాసం ఉందో ఆ 12 గంపలు తెచ్చిన వాళ్ళలో కూడా అదే విశ్వాసం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనలో అలాంటి విశ్వాసము ఉండాలి. కేవలం నమ్మితే చాలు. అందుకే ప్రవక్త ఓన్లీ వచ్చే పాట అది నేర్చుకున్నారా? ఓన్లీ బిలీవ్. కేవలం నమ్ము, సమస్తము సాధ్యమే. కేవలం నమ్ము, అన్నీ సాధ్యమే. ప్రభువా, మా గొంతులు ఎండిపోయాయి, మా ఇల్లు ఎండిపోయింది, నా జీవితం ఎండిపోయింది, నా బ్రతుకు ఎండిపోయింది, నా సమస్తము ఎండిపోయింది. దేవుడు అన్నాడు, రా మందసములోకి రా, దేవుని యొద్దకు రా. నీకు అక్కడ మరలా తిరిగి సమాధానము, నెమ్మది, ప్రేమ, దయాలత్వము, నువ్వు కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీకు మొదటి ఆదివారం సాయంకాలం వరకు నీ సమయం ఇవ్వబడింది ప్రభురాత్రి భోజనానికి సిద్ధపడటానికి. ఈ లోపల నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నీ జీవితాన్ని సరి చేసుకోవాలా, నీ జీవితాన్ని ప్రభు దగ్గర సమర్పించుకోవాలా. మన జీవితంలో ఉన్న ప్రతి వ్యతిరేకత దేవుని దగ్గర ఒప్పుకోవాలి, అన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం అలా చేయగలుగుతామో, ఎప్పుడైతే దేవునితో నడవటానికి మనం ఇష్టపడతామో, దేవుని మార్గంలో ఉండటానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో, నిజంగా దేవుడు ఇంకా అద్భుతాలు, ఎలాంటి గొప్ప కార్యాలు, ఎలాంటి గొప్ప క్రియలు చేస్తాడంటే మన జీవితంలో మనం ఊహించనంత. ఆమేన్. మనము ఊహించనంత గొప్ప కార్యాలు చేయ దేవుడు. నువ్వు ఊహించలేవు. నువ్వు అనుకుంటావు నా దాహం తీరితే చాలని, కానీ ఆయన అన్ని నింపాడు అక్కడ. మనం ఎప్పుడు అలాగే అనుకుంటాం, ఈరోజు ఈ అవసరత తీరితే
చాలు. నీ అవసరాన్ని మించి ఇవ్వగలిగిన దేవుడు ఆయన. నాకు ఈ చిన్న దానికి జవాబు దొరికితే చాలు అని అనుకుంటావు. నువ్వు ఎన్నడూ కూడా ఎత్తుక్కోలేనంత జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే ప్రవక్త మనకు నేర్పిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆ కర్ర మందస్సములోకి రాకమునుపు అది బాదమ కర్ర అయి ఉండాలి. నువ్వు క్రైస్తవుడు అయి ఉండాలి. ఆయన నమ్మిన వ్యక్తి అయి ఉండాలి. నువ్వు దేవుని విత్తనం అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వేచి ఉండుట అనే ఒక మాట గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వాట్ ఈస్ ద వెయిటింగ్? వేచి ఉండటం అంటే ఏమిటి? ఈరోజు మొన్న ఏమైందంటే పనసకాయ తెచ్చాము, కోసుకొని తిన్నాము, ఆ విత్తనాలు బయట పడేసాము. నేను రోజు చూస్తున్నా మొక్క వస్తుందేమోనని, రాట్ల. ఎందుకని? అది బయట పడవేయబడి ఉంది. విత్తనం ఉంది కానీ లోపల పాతి పెట్టల. ఆమేన్. లోపల పాతి పెట్టల. ఎన్ని రోజులైనా అది అలాగే ఉంటుంది, మొక్క రాదు. నువ్వు చిగురించాలి, నువ్వు ఫలించాలంటే క్రీస్తు లోపలికి నువ్వు అలా వెళ్ళిపోవాలి. క్రీస్తుకు బయట ఉండటం కాదు. ప్రవక్త మాట చెబుతున్నాడు, నువ్వు విత్తనము విత్తి పొద్దున్నే చూస్తే నీకు మొక్క కనపడదు. వెయిట్ చేయి, వేచి ఉండు. వస్తుంది. ఎందుకంటే అది రావటానికి రాత్రి వేళ ఆయన మంచు కురిపిస్తున్నాడు, ఉదయము వేళ ఆయన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. ఆమేన్. నీ పనేమిటి? విత్తనాన్ని లోపల నాటి ఎదురు చూడటమే. ప్రతిరోజు తవ్వి ఇంకా మొక్క రాదు. అసలు నువ్వు విత్తనమే నాటలేదా చెప్పాను. అసలు విత్తనమే నాటలా. నువ్వు వాక్యం చదవు, ప్రార్థన చేయు, బైబిల్ చదవు, దేవుని సన్నిధి రావడానికి సరిగ్గా ఇష్టపడవు. ఎప్పుడు మరి అరే మోషే వెళ్ళి వాక్యం చెప్పరా అంటే తత్తోనే నేను నాలుక మందం బాగో నేను వెళ్ళాను తత్తోని నీ నాలుకని ఎలా సరి చేయాలో ఆయనకి తెలుసు. మనం ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్పటానికి, ఒకవేళ ఆయన నిన్ను పరలోకం తీసుకెళ్ళటానికి ఒక్క సాకు చెప్తే, నేను పరలోకం తీసుకెళ్ళటానికి ఒక్క సాకు, జీవితకాలం ఇక్కడే పడి ఉండాలి. జీవితకాలం వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా శ్రమల కాలంలో ఇక్కడే పడి ఉండాలి. అందుకని మనం దేవునికి చాలా సాధ్యమైనంత వరకు ఏసీలేయ్యా అంటే నాకు తెలియదా? అంటే కరెంట్ పోతే ఇలా ఉంటుంది మనకి అని చెప్పడానికి ముందు దీపిచ్చా. ఓకేనా? సరే. ఎప్పుడు చూసినా మనము దేవుని దగ్గర నేను చెప్తాను, ఆ బలహీనతని రానేమో ఒక నీలోకి. అయ్యా నాకు అదొక బలహీనత అయిపోయింది, అది రానేమో, నీ మేలు చేయదు. ఇక్కడ దాకా వచ్చింది ఆశీర్వాదం, నీకు తీసుకొద్దాం దేవుడు ప్రయాణం చేయించి దోచేత ఎడదా పంపించాడు. ఇక్కడ దాకా వచ్చేసరికి నువ్వేదో ఒక సాకులో ఉన్నావు, వెళ్ళిపోయింది వెనక్కి. నోటి దాకా వచ్చింది, లోపలికి వెళ్ళాల. ఆశీర్వాదం ఎక్కడ దాకా వచ్చింది, లోపలికి రాలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ దేవుని విషయమై నువ్వేదో ఎత్తుక్కున్నావు, అందుకే ఎక్కడ దాకా వచ్చింది, ఆగిపోయింది. కానీ మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే, గొయ్య తవ్వమన్న వాడిలో ఎంత విశ్వాసం ఉందో తవ్వేవాడిలో కూడా అంతే విశ్వాసం ఉంటే సంఘములో అద్భుతాలు జరుగుతాయి, సంఘములో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, సంఘములో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ జరిగించువాడు దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ జరిగించువాడు దేవుడు అయి ఉన్నాడు.
నమ్మెదను నా యేసుని మాత్రమే, నే నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను పాడదాం అందరూ కలిసి, బయలు పాడండి. కోలిపోయినా మించిపోయినా కంపించి కూలిపోయినా చెప్పండి, ప్రభువా నేను నమ్ముతాను, ప్రభువా నేను నమ్ముతాను. నీలో ఉన్న విశ్వాసం ఈరోజు నాకు కావాలి. గ్లోరీ నా యేసుని మాత్రమే. మనకు లేచి నిలబడదాం. లేదను నా యేసుని అయిపోయినా లేకున్నా అయిపోయినా లేకున్నా ఒక్కడైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. నన్ను ఓదార్చువారు ఒక్కడైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని నమ్మెదను నా యేసుని ఆమేన్. నేను నమ్మెదను నమ్మెదను నా యేసుని మాత్రమే. మొదటి చరణం నా యేసుని మాత్రమే. అంధకారం అయిపోయినా దీపము లేకున్నా మరొకసారి మార్గమంతా అంధకారం అయిపోయినా నన్ను ఓదార్చువారు ఒక్కడైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని ఒక్కడైనా యేసయ్యా
సిలువ వేశారు. కానీ పరిశుద్ధాత్మ వారిని తాగినప్పుడు అపోస్తులలో ఉన్న విశ్వాసం వారిలో వచ్చింది. వారు మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, యేసుక్రీస్తు నామమును ధరించుకున్నారు, రక్షణ పొందారు. వారిలో ఉన్న విశ్వాసం వారిలో కూడా వచ్చింది. మనం నమ్ముదాం, ఈ రోజున నా కానీ పాత్రలను నింపువాడు ఆయన, కానీ యొక్క గంపలో నింపువాడు ఆయన. మరణి చెందు పైకెత్తి ఆత్మ ఫలము యొక్క గుణ లక్షణాలు నాకు ఇవ్వండి ప్రభా. నాలో ఉండవలసిన 3 గుణ లక్షణాలు, ఇతరుల ఏడో చూపించాల్సిన 3 గుణ లక్షణాలు, క్రీస్తు ఉంచవలసిన 3 గుణ లక్షణాలు, ఆ 9 ఫలాలు కావాలి ప్రభా. పరిశుద్ధుడా దేవా,
యేసయ్యా, యేసయ్యా, పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. దేవుని నమ్ము, కేవలం దేవుని నమ్ము, కేవలం దేవుని నమ్ము. ఆయన నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు అయినా చేయగలరు. ఎవరు చెప్పారండి ఆయన చేయడని? అద్భుతాలు చేయడని ఎవరు చెప్పారండి? ప్రార్థనలు నెరవేర్చదని ఎవరు చెప్పారండి? నీ ఆలోచన సఫలపరచదని ఎవరు చెప్పారండి? చేటుకి సమర్థుడు ఆయన, సమర్థుడు. కానీ గంపల ఆహారముతో నింపువాడు, కానీ యొక్క 6 రాత్రి భారాలను ద్రాక్షరసముతో నింపినవాడు. ఓ కానీ లోయలో గోధులు తమగా తెల్లవారేసరికి చేవజలకు ఓటలతో నింపినవాడు. ఆయనను సిలువ వేసిన, ఆయనను హింసించిన, ఆయనను తోలదాడిన, ఆయనను చిత్రముసులు పెట్టి ఆయనను చంపిన యూదులలో మారు మనస్సును కలగజేసిన వాడు ఆయన. వాళ్ళలో ఈరోజు కూడా నీ జీవితం అలాంటి అద్భుతాలు చేయగలరు, అలాంటి గొప్ప కార్యాలు చేయగలరు. నువ్వు కేవలం చెప్పు, ప్రభా నేను నమ్ముతాను, నేను నమ్ముచున్నాను. పిలుపు, నమ్ముతున్నా ప్రభా, నమ్ముచున్నా. పేతురు, నమ్ముచున్నా ప్రభా, నమ్ముచున్నా. ఇదే ప్రజలను కూర్చోబెడుతున్నా. ఆంధ్రేయ ప్రభా, ఈ స్త్రీలను కూర్చోబెడుతున్నా. నేను నమ్ముచున్నా, నువ్వు అద్భుతం చేస్తావని నేను నమ్ముచున్నాను ప్రభా. ఇప్పుడు కార్యం చేయబోతున్నావని. ఇదిగో రండి రండి రండి, ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. రండి, భక్తుల వారిగా కూర్చోండి. ఎంత అనాపుడు చేశారో తెలుసా? వారు ఎదురు చూస్తున్నారు. ఏ అద్భుతం చేస్తున్నాడు, ఏ అద్భుతం చేయబోతున్నాడు. ఇక్కడ విశ్వాసంతో వాళ్ళు కూర్చోబెట్టారు, విశ్వాసంతో పంతులు తీరారు. కూర్చోబెట్టుతున్న వారిలో విశ్వాసం, కూర్చున్న వారిలో విశ్వాసం, చేయించున్న వారిలో విశ్వాసం. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్. దేవుడికి అన్ని సమస్తము సాధ్యమే, సాధ్యమే. నా యేసునికి సమస్తం సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా యేసుకు సమస్తం సాధ్యమే. నమ్ముచున్నారా? చప్పట్లు దేవుడు నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, రేపు గురువారం ఆయన సహోదరుడు జోజి నిలబడవచ్చు, ఆదివారము సహోదరుడు మ్యాథ్యూ నిలబడవచ్చు. దేవా మరల పై వచ్చే ఆదివారము సహోదరుడు జోజి నిలబడబోతున్నాడు.